డ్రగ్స్ దందాలో హవాలా ఈగల్ టీం మరో సక్సెస్. నైజీరియన్లకు సహకరిస్తున్న హవాలా ఏజెంట్ అరెస్ట్. రూపాయలు 3.8 కోట్ల నగదు స్వాధీనం. ఆర్థిక లావాదేవీల నెట్వర్క్లపై దెబ్బ. ఇప్పటి వరకు కేసులో 25 మంది అరెస్ట్. ఫెడ్లర్ అరెస్ట్. ₹1 డ్రగ్స్ సీజ్ అట. ఈ డ్రగ్స్ని అసలు రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవడో దరిద్రుడు, కానీ ఆ దరిద్రుడు తీసుకొచ్చిన కానుంచి చెలరేగిపోతున్నారు. మరి దారులు ఎట్లా చూపించారో తెలియదు, దానికి అధికారులు సహకరిస్తున్నారా, మరి ఎట్లా జరుగుతుందో తెలియదు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూడు డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది. తెలంగాణ వచ్చిన కానుంచి విచ్చలవిడి డ్రగ్స్. సినిమా హీరోలు దొరికినప్పుడు సినిమా హీరోలు హీరోయిన్లు దొరికిరు, కానీ వాళ్ళని ఏం చేయలే. అప్పట్లో కేసు మొత్తం నీరు గారిపోయింది. అదే సామాన్యుడు కనుక డ్రగ్స్లో దొరికితేనేమో వాడు కంటిన్యూ జైల్లో ఉంటాడు, బెయిల్ కూడా దొరకదానికి. అటువంటిది హీరోలు దొరికితేనేమో హీరోలకు జైలు లేదు, బెయిల్ లేదు, ఏం లేదు. మంచిగా స్వేచ్ఛగా మళ్ళీ ఆ రాజకీయ నాయకులతో మీటింగ్లలో తిరిగిరు అప్పట్లో. కానీ మరి సిగ్గుండాలి. సామాన్యుల మీదనేమో మీ ప్రయోగాలు, డబ్బున్నోని మీద ఏం లేవు. ఇట్లా ఉంటుంది రాజకీయం అంటే. గతంలో చేసినవి మొత్తం దరిద్రమైన రాజకీయాలు.